సన్నవడ్లకు 500 బోనస్ చెల్లించడంతో రైతుల్లో సంబరం నెలకొందని ఐటీ పరిశ్రమలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం మంథాని కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మంథాని ఏఎంసీ వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఐటీ పరిశ్రమల శాఖ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతును రాజుగా చూసేందుకు తమ ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ లాంటి తదితర పథకాలను అమలు చేసి రైతుల భరోసా నింపుతుందన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యంలో గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చెల్లింపు చేయడం జరిగిందన్నారు. రైతులకు ధాన్యం అమ్ముకోవడంలో ఇబ్బంది కలగకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. వారి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. PSCS చైర్మన్, డైరెక్టర్ సోదరులు, సోదరిమల్లు, మరి ఇక్కడ ఉన్న రైతు సోదరులకు సంబంధించి పరిసరాల ప్రాంతంలో ఉంటున్న మా రైతన్నల పండించిన ధాన్యానికి సంబంధించి కనీస మద్దతు ధరతో పూర్తి స్థాయిలో ధాన్య సేకరణ చేయాలని, కనీసం మద్దతు ధర ఇస్తూ సన్న రకాలకి బోనస్ని ఇస్తూ మొట్టమొదటిసారి మా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశం విషయంలో ఒక్క గింజ కూడా తరుగు పేరిట రైతుకు అన్యాయం చేయకుండా, గింజ కూడా నష్టపోకుండా రైతుకు న్యాయం చేసే ఒక కార్యాచరణ తీసుకొని కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని రైతు సోదరుడికి గత ప్రభుత్వ హయాంలో బస్తాకు 4 కేజీల నుంచి క్వింటల్కు 10 కేజీల వరకు తరుగు నాణ్యత విషయంలో అని పేరు పెట్టి అలాంటి ఏవి అంశాలు లేకుండా కనీసం మద్దతు ధరతో రైతును ఆదుకోవాలని రైతుకు బాధ్యతాయుతంగా ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంటు, అదేవిధంగా పౌర సరఫరాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ వారి సమన్వయంతో కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. మా రైతన్న సోదరులకి 2 లక్షల రుణమాఫీతో పాటు సన్న రకాలకి బోనస్ ఇచ్చే కార్యక్రమం, ఖరీఫ్ పంటకు పూర్తి స్థాయిలో బోనస్ ఇప్పించడం, మళ్ళీ ఈ మారు కూడా సన్న రకాలకి బోనస్ ఇస్తూ రాబోయే కాలంలో రైతు సోదరుడికి సంబంధించిన సంక్షేమమే రైతన్నదే రాజుగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు సోదరుడికి ఏ విధమైతే భరోసా ఇవ్వటం జరిగిందో మళ్ళా 10 సంవత్సరాల తర్వాత రైతు సోదరుడికి ఇదే విధమైన భరోసా ఇస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. రైతు సోదరుడికి సంబంధించి మరి ధాన్యం పెద్ద ఎత్తున వచ్చింది, మార్కెట్లో రాబోతూ ఉంది. మేము వ్యవసాయ డిపార్ట్మెంట్ వారి సహకారం తీసుకొని పౌర సరఫరాలకు సంబంధించిన శాఖ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఎక్కడ వీలైతే అక్కడ ఏర్పాటు చేసుకుని రైతులకు వీలు సకల్పం చేసి రైతుకు ఇబ్బంది లేకుండా